హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇప్పుడు టేస్టీ ఎగ్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసుకొని అందులో సగం ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఏ బిర్యానీలోకైనా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ వేరే లెవెల్ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇదే ఆయిల్లోకి కొంచెం కారం, గరం మసాలా, కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి ఇంకా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, యాలకులు, లవంగాలు కూడా వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసి ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని అన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అంటకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల పెరుగు తీసుకొని ఇది బాగా మెల్ట్ చేసుకోవాలి. లేకుండా సాఫ్ట్గా వరకు మెల్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్నిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పెరుగు మొత్తం అందులో పోయేటట్టు కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రై ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టి ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసి కుక్కర్కి మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే, టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.